లూకాసు వార్త 12వ అధ్యాయము 41 నుంచి 48వ వచనం వరకు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 41 నుంచి 48 వరకు. అప్పుడు పేతురు, ప్రభువా, ఈ ఉపమానం మాతోనే చెప్పుచున్నావా? అందరితోనూ చెప్పుచున్నావా అని ఆయన అడగగా, ప్రభు ఇట్లనెను, తగిన కాలమున చదవండి. యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నియమితులను ఎవని ప్రభు వచ్చి వాడు అలాగ చేయుచుంట కనుగొనును. ఆ దాసుడు ధన్యుడు. అతడు తనకు కలిగినంత దాని అంతటి మీద వాడిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టని దినములలోను ఎరుగని గడియలోను ఆ దాసులు యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వాడికి పాలు నియమించును. తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవరికి ఎక్కువ ఇవ్వబడినో వాడి యొద్ద ఎక్కువగా తీసుకుందరు. మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగించరో వాడి యొద్ద ఎక్కువగా అడుగుదురు. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రములయ్యా. ఘనమైన మహారాజు దేవా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయ్యా. ఇదిగోనైనా తండ్రి రాజ్ కుమార్ అమ్మ గారిని మా మధ్యకి తీసుకొచ్చినందుకు మీకు వందనాలు. ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం ద్వారా మీ నామానికి మహిమ వచ్చినదని నేను నమ్మొచ్చున్నాను ప్రభా. అలాగే నీవు నాకు ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టినందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు నీ వాక్యంలోకి మేము వెళుతున్నాం ప్రభా. నీ వాక్యంతో మాతో సూటిగా మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నీ వాక్యము రెండంచుల ఖడ్గము తండ్రి. అది మాలో ప్రవేశించి మాలో ఉన్న హృదయ ఆలోచనలన్నిటిని పరిశీలించి పరిశోధించి ప్రభా నీకు వ్యతిరేకమైన కార్యాలన్నిటిని కూడా తీసేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి శక్తి కలిగిన వాక్యంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ సన్నిధి కొరకు, నీ ఎదుట నిలబడిట కొరకు మమ్మల్ని స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు మనకి కనిపిస్తా ఉన్నాయండి. ఇక్కడ 42వ వచనం నుంచి చూస్తే ప్రభు ఇట్లా నేను తగిన కాలమున ప్రతి వానికి ఆహారము పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించినట్టు నమ్మకమైన బుద్ధి గల గృహ నిర్వాహకుడు ఎవడు? ఇప్పుడు మన ఇల్లు ఉందండి, మీకు అర్థమయ్యే భాషలో అర్థమయ్యే రీతిలో చెప్పాలి అంటే, ఇప్పుడు నాకు 2 పిల్లలు, నాకు ఒక కుటుంబం ఉంది. నేను వేరే చోటకి వాక్యం చెప్పడానికో లేదంటే వేరే చోటికి ఏదో పని మీద వెళ్ళి కొన్ని దినాలు ఉండాల్సిన పరిస్థితి నాకు ఉంది. ఇప్పుడు నా పిల్లలు చిన్న పిల్లలు, వారంతటికి వారు వంట చేసుకుని తినలేదు. నా భర్త తను బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవాలి కాబట్టి ఇంటి దగ్గర అన్ని పనులు చక్కబెట్టాలంటే చక్కబెట్టలేదు. ఇప్పుడు నాకు ఏమొచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. నాకు ఒక ఆలోచన వచ్చి నేను ఒక ఆవిడని నా ఇంటి మీద నియమించి నేను పలానా దేశానికి వెళుతున్నాను, నేను రావడానికి కొన్ని దినాలు పడతాయి, నేను వచ్చేంత వరకు నా బిడ్డలకి నా భర్తకి నువ్వు చక్కగా వండి పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకో, నేను వచ్చిన తర్వాత నీకు ఏమి ఇవ్వాలో అది ఇస్తానని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను వెళ్ళిపోయాను, నా ఇంట్లో ఎవరు ఉంటారు? నా పిల్లలు, నా భర్త ఉంటారు. నేను ఎవరికైతే అప్పగించానో ఆవిడ నా ఇంట్లో ఉంటాను. ఇప్పుడు నేను అప్పగించిన పని ఏంటి? వంట చేయాలి, ఇంటిని కొంచెం చక్క పెట్టుకుని నా పిల్లలకి నా భర్తకి టైంకి పెట్టుకుంటూ ఇంటిని చూసుకుంటూ ఉండాలి. ఇది నేను అప్పగించిన బాధ్యత. ఇప్పుడు యజమానురాలు ఆ బాధ్యత అప్పగించినప్పుడు దాసి ఎలా చేయాలి? విధేయతతో చేయాలి. నా యజమానురాలు నాకు నమ్మకంగా తన ఇంటిని, తన ఇంటిలో వారందరినీ కూడా అప్పగించి వేరే దేశానికి వెళ్ళి ఉన్నది కాబట్టి నేను చక్కగా వాళ్ళ వచ్చే టైంకి వండి పెట్టి శ్రేష్టమైన భోజనాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అలా నేను
వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భర్తకి, వాళ్ళ ఇంట్లో ఉన్న వారందరికీ చేస్తా ఉన్నప్పుడు నా యజమానురాలు వచ్చి సంతోషించి నాకు శ్రేష్టమైన బహుమతి ఇస్తుందని చెప్పి ఎంత విధేయతతో ఆ పని చేయాలండి దాసి. భయభక్తులు కలిగి విధేయత చూపిస్తూ, నేను కొన్ని దినాల్లో వస్తానని చెప్పాను తప్ప పలానా దినాన్ని వస్తానని నేను అక్కడ చెప్పలా. కొన్ని దినాల్లో వస్తానని చెప్పాను. ఆ కొన్ని దినాల్లో ఏ దినమున తను వస్తుందో, ఏ దినమున తను వచ్చినా నన్ను చూసి నాకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి తప్ప నన్ను చూసి ఎప్పుడు కూడా తను తిట్టుకోకూడదు, నన్ను చూసి నా విషయంలో ఆవిడ బాధపడకూడదని నిజమైన దాసి అయితే ఎలా పనిచేస్తుంది అంటే విధేయతతో పనిచేస్తా ఉంటుంది. అంటే పిల్లలకి టైంకి ఏం కావాలో సమస్తాన్ని చక్కబెడు, ఇంటి యజమానికి ఏం కావాలో సమస్తాన్ని చక్కబెడు, ఇంటిని ఎట్టి రీతిగా శుభ్రంగా ఉంచాలో టైం అన్ని చేస్తూ ఇంటిని కనిపెట్టుకుని, అలాగే యజమానురాలి రాక కోసం కూడా ఎదురు చూస్తా ఉంటుంది. ఎవరో ఎదురు చూసేది విధేయత కలిగినవాడు. విధేయత లేకోకుండా అవిధేయతతో నిండబడిన వాడు ఏం చేస్తాడంటే, అంటే మేల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే, అంటే ఆమె అయినా సరే అతడైనా సరే ఏం చేస్తాడు, నా యజమానురాలు ఎప్పుడు వస్తుందో తెలియదు, పలానా డేట్ అని చెప్పలేదు కదా, ఆవిడ రావడానికి టైం పడుతుంది, నా మీద నమ్మకంతో ఇదంతా వదిలేసి వెళ్ళింది, ఆవిడ నమ్మకాన్ని నేను కాపాడాలా ఏంటి, టైంకి ఆవిడకి పెట్టాలా, పిల్లలకి పెట్టాలా, టైంకి తన భర్తకు పెట్టాలా, ఇంటి పని అంతా చేయాలా, నేనేమన్నా పని మనిషిలాగా కనిపిస్తా ఉన్నాను ఏంటి, తన లేనప్పుడు ఇల్లు నా ఇష్టం, ఉన్నదంతా దోచేసుకుందామని కడుపు నిండా తినేసి 3 పూట్ల కూడా మంచం ఎక్కేసి పడుకుని ఉందనుకోండి, ఆవిడ ఎలాంటి దాసులు అంటారు? విధేయత కలిగిన దాసి అంటారా, విధేయత లేని దాసి అంటారా? విధేయత లేని దాసి అంటారు. ఇప్పుడు ఆ యజమానురాలు వచ్చే సమయానికి విధేయత కలిగిన దాసి మొత్తం చక్క పెట్టుకుని రాక కోసం ఎదురు చూస్తా ఉన్నప్పుడు, నిజంగా యజమానురాలు వచ్చినప్పుడు ఆ దాసికి ఎలా సత్కారం చేస్తుందండి? నా నమ్మకాన్ని నువ్వు ఒమ్మి చేయలేదు, నేను నిన్ను నమ్మి నా ఇంటి బాధ్యత నీకు అప్పగించినప్పుడు అక్షరాల దాన్ని నెరవేర్చినందుకు ఇదిగో నేను నీకు తీసుకొచ్చని విలువైన బహుమతి తీసుకో. ఒకవేళ ఒక 10,000 రూపాయలు పొట్టు చేరే ఇవ్వచ్చు, ఒక కాసు కొలిసి ఇవ్వచ్చు. ఎందుకంటే ఆవిడ ఇచ్చిన పని సక్రమంగా నెరవేర్చి యజమానురాలి యొక్క సంతోషానికి కారణమైంది. అదే తను వచ్చేసరికి తన బిడ్డల్ని కొట్టుకుంటా, తన బిడ్డలకి టైంకి భోజనం పెట్టకోకుండా, తన బిడ్డల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుకుంటా వాళ్ళ పట్ల ప్రవర్తించింది అనుకోండి, ఆ యజమానురాలు ఏం చేస్తుంది? పట్టు చీర తీస్తుందా, కొరడా తీస్తుందా? నిన్ను నమ్మి నా బిడ్డల్ని అప్పగిస్తే నా బిడ్డలకు ఒక పాటి అన్నం పెట్టకోకుండా నా బిడ్డల్ని కొడతావా, నా ఇంటిని విచ్ఛిన్నం చేస్తావా, 3 పూట్ల తిని కూర్చుంటావా అని చెప్పి ఏం చేస్తుందండి? కొరడా తీసుకుని దెబ్బలు కొడతా ఉంటారు. కొరడాతో కొట్టించుకోవడం బాగుందా, బంగారు చైన్ తీసుకోవడం బాగుందా? ఏది బాగుంది? అదే చెప్తున్నాడు ఇక్కడ 44వ వచనం చూస్తే, అతడు తన కలిగిన దానంతటి మీద వాడిని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను. అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చుటకు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకుని దాసులను దాసీలను కొట్టి తిని త్రాగి మొత్తగా ఉండసాగితే, వాడు కనిపెట్టని దినములలో ఎరగని గడియలలోనూ ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించును. తన యజమానుని చిత్తమెరిగి ఉండియో సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటి, నా చిత్తం ఏంటి? నా దాసి పట్ల నేను ఉంచిన ఆ గృహ నిర్వాహానికి నేను అప్పగించిన బాధ్యత ఏంటి? ఇంటిని చక్కబెట్టాలి, పిల్లల్ని చక్కబెట్టాలి, అప్పగించిన ప్రతి పని కూడా బాధ్యతతో చేయాలి. ఇది నేను ఇచ్చిన బాధ్యత. అది నేను కోరుకుంటున్నదని కూడా ఆ దాసుకి తెలిసినప్పుడు, అంటే ఆ గృహ నిర్వాహకునికి తెలిసినప్పుడు మరి చేస్తూ సిద్ధపడి ఉండాలి కదా యజమానురాలు ఎప్పుడు వస్తుందో అని. కానీ ఇష్టం వచ్చినట్లు తిని త్రాగి తందనాలు ఆడుతూ వాళ్ళని కొడుతూ తిడుతూ ఉంటే ఆ టైంలో యజమానురాలు వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది?
ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు. ఏమని అంటే, తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. మనకి యజమానుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు చిత్తం ఏంటి? మన ప్రభు అయిన దేవుని చిత్తము మన పట్ల ఏంటి? సూటిగా దేవుడు చెప్తున్న మాట, తన యజమానిని చిత్తం ఎరిగియో సిద్ధపడక ఉండి వారికి అనేకమైన దెబ్బలు తగులును అని చెప్తా ఉన్నాడు. తన యజమానిని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపుగా ఉండి దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. నీ యజమాని చిత్తం ఏంటి? ఎప్పుడైనా నీ పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడు అన్నది ఎప్పుడైనా ఆలోచించవా? నీ యజమానుడు అసలు ఈ భూమి మీదకి నన్ను ఎందుకు పుట్టించాడు, ఈ భూమి మీదకి నన్ను పంపించడానికి కారణం ఏంటి, అనేకమైన కణాలను తప్పించి నా కణాన్ని నా తల్లి గర్భంలోకి పంపించడానికి అసలు కారణం ఏంటి, ఈ లోకానికి రావడానికి దేవుడు నన్ను కోరుకోవడానికి బలమైన కారణం ఏంటి, అసలు ఆయన చిత్తం ఏంటి నా పట్ల అని ఎప్పుడైనా అడిగావా? ఎప్పుడైనా నీ యజమానుడు నీ పట్ల ఎలాంటి చిత్తము కలిగి ఉన్నాడు ఎప్పుడైనా ప్రార్థన చేసి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమై ఉంది, నాకు చక్కటి వస్త్రాలు ఇస్తున్నావు, టైంకి తినడానికి శ్రేష్టమైన ఆహారం ఇస్తున్నావు, ఒకరి దగ్గర చేయి చాచుకోకుండా ఒకరికి పెట్టే స్థితిలో నన్ను ఉంచావు, నాకు ఏది కావాలన్నా కొనుక్కునే స్థితిలో నన్ను ఉంచావు, ఎంత మంచి శ్రేష్టమైన జీవితాన్ని నాకు ఇచ్చిన నీకు వందనాలు. అయితే నా పట్ల నువ్వేమి కలిగి ఉన్నావు ప్రభా, నా పట్ల కలిగి ఉన్న చిత్తం ఏంటని ఏ రోజైనా నీ యజమానుడు నీ పట్ల కలిగి ఉన్న చిత్తం గురించి అడిగావా? ఏ రోజైనా ప్రార్థనలో ప్రభువా సుఖంగా తినడానికి, సుఖంగా పడుకోవడానికి, సుఖంగా బ్రతకడానికి నన్ను పుట్టించావా, ఇదే నీ చిత్తమా ప్రభా, అందుకు నీకే స్తోత్రాలని చెప్పుకుంటూ దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తున్నాను. నిజంగా చెప్పాలి అంటే నీకున్న వైభవం ఈ లోకంలో చాలా మందికి లేదు. కరెక్టే కదా? నువ్వు అనుభవిస్తున్న వైభవం ఈనాడు చాలా మందికి లోకంలో లేదు. నీకు కావాల్సింది నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది, నువ్వు తినాల్సింది ఏదైనా చక్కగా తింటా ఉన్నావు, నువ్వు కట్టాల్సిన బట్ట కడుతూ ఉన్నావు. నువ్వు అనుభవిస్తున్న స్థితి ఈనాడు లోకంలో చాలా మందికి లేక ఒక కూటి కోసం తిప్పలు పడేవారు నాడు చాలా మంది. వాళ్ళు అడుగుతున్నారు దేవుని చిత్తాన్ని, ప్రభా నన్ను ఎందుకు పుట్టించావు ఈ లోకంలో, నీ పని ఏమై ఉంది నన్ను పుట్టించడానికి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇంత సుఖముగా నువ్వు జీవిస్తూ ఉన్నవే, ఎప్పుడైనా ప్రభా నాకు ఇంత శ్రేష్టమైన జీవితం ఇచ్చు, ఏమి చేయాలి ప్రభా, నీ చిత్తం ఏంటి నా పట్ల, ఎప్పుడైనా మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో అడిగావా? కొంతమంది దేవుని చిత్తము తెలిసి కూడా తప్పిపోతూ ఉంటారండి. దేవుని చిత్తము చేయాలి అంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి, చాలా శక్తి ఉండాలి. వారి కోరికలు, వారి ఆశలన్నీ కూడా అనగా ద్రొక్కేసుకుని ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకి రావాలి. ఇప్పుడు నీకు ఒకటి ఇష్టం అంటే అది ఇష్టం లేదంటాడు ఆయన. నీకు ఎంతో సినిమాలు, టీవీ సీరియల్స్ ఇష్టం అనుకో, ఆయనకు అవి ఇష్టం ఉండదు. నువ్వు ఇంకా వేరే దాన్ని బాగా ఇష్టపడుతూ ఉన్నావంటే అది దేవునికి ఇష్టం లేదంటే దాన్ని కూడా వదిలేయాలి. అదే ఆయన చిత్తాన్ని నెరవేర్చడం. కొంతమంది ఇవన్నీ ఉంటాయి, ఎందుకు వచ్చిందిలే మనకి అని అసలు ఆయన చిత్తాన్ని అడగడమే మానేస్తా ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, తన యజమాని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక. తర్వాత ఏమంటున్నాడు చదవండి, అతని చిత్తము చొప్పున జరిగింపక ముందు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును అని చెప్తా ఉన్నా. నీకు దెబ్బలు కావాలా? బల నమ్మకమైన మంచి దాసురాలా, నా కుడి చేతకి వచ్చి నిలబడు, ఇదిగో ఆది మొదలుకొని నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడిన పరలోక రాజ్యము నీకే అని చక్కగా పిలిచి ఇచ్చే ఘనమైన ఆ స్థితి కావాలా? దెబ్బలు కావాలా? ఘనమైన స్థితి కావాలా? ఘనమైన స్థితి కావాలి అంటే నీ యజమాని చిత్తం ఏంటి ఒక్కటి చెప్పు. నీ యజమాని చిత్తం ఏంటి? ఒక్కటి చెప్పండి. పర్లేదు, తప్పైనా నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పరా? అనుసరిస్తూ ఆయనకి విధేయత కలిగి జీవించాలి. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తామో ఇవన్నీ వస్తాయి. నేను
యోనా గారి గురించి మనందరికీ తెలుసు కదా. యోనా గారి గురించి మనందరికీ తెలుసు. యోనా గారు ఎవరు? యోనా ఎవరు? దేవుని యొక్క ప్రవక్త. యోనా ఎక్కడికి వెళ్ళమని దేవుడు యోనాకు ఆజ్ఞాపించాడండి? నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రవచనం చెప్పు యోనా అని అంటే, యోనా గారు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు? తర్షీషు వెళ్ళడానికి వాడ ఎక్కాడు. దేవుని చిత్తము ఎక్కడ? తర్షీషు వెళ్ళడానికా దేవుని చిత్తం? నినివే ప్రాంతానికి వెళ్ళడమా దేవుని చిత్తం? నినివే ప్రాంతానికి వెళ్ళడం దేవుని చిత్తం. కానీ యోన ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీషు పట్టణానికి వెళ్ళడానికి గోడ ఎక్కాడు. అంటే ఇక్కడ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక పరిగెడుతూ ఉన్నాడా? దేవుని చిత్తాన్ని నెరవేర్చలేక పరిగెడతా ఉన్నాడు. ఇక్కడ పరిగెడతా ఉన్న యోనాకి క్షేమం ఎదురైందా? లేదంటే భయంకరమైన ప్రాణాపాయమైన పరిస్థితులు ఎదురయ్యాయా? భయంకరమైన పరిస్థితులే ఎదురయ్యాయి. ఇందాకే కదా మనం చదివేమో, యజమాని చిత్తం ఎరిగి ఉండి అలాగా చేయకోకుండా, సిద్ధం పడకోకుండా, ఆ చిత్తం చొప్పున జరిగింపకుండా ఉంటే దెబ్బలు పడతాయి అని ఇందాకే మనం చదివాం. యోనాకు ఆల్రెడీ దేవుని చిత్తం ఏంటో చెప్పేశాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలో కూడా యోనా గారికి దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు. ఆ చిత్తము బయలు పరిచేశాడు. ఓహో, నా పట్ల ఈ చిత్తము దేవుడు ఆల్రెడీ నిర్ణయించి ఉన్నాడు. ఇది నేను జరిగించాలి, ఇది నేను జరిగిస్తే ఆయన నాకు ఘనమైన స్థితిని ఇస్తాడని యోనా గారు ఆ ఘనమైన స్థితి వైపు వెళ్ళకోకుండా ఎక్కడికి వెళ్ళాడు? దెబ్బలు కావాలని తర్షీషు ప్రాంతానికి వాడ ఎక్కాడు. ఎక్కిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? వాడ తీయండి యోనా 1:4 చూస్తానండి. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రం అందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. చూసారండి, దేవుని మాట వినకోకుండా, దేవుని చిత్తం ప్రకారం జరిగించుకోకుండా తర్షీషుకు పోతున్న ఓడ ఎక్కినందుకు యోనా గారికి ఎదురైన పరిస్థితి ఏంటో తెలుసా? సముద్రంలో గొప్ప తుఫాను దేవుడు పుట్టించాడు. ఈ తుఫానికి ఓడ అటు ఇటు అటు ఇటు అటు ఇటు కదిలిపోతా ఉంది. సరైన మార్గంలో ఆ ఓడ వెళ్ళట్లేదు. అటు ఇటు కదిలిపోతూ వారు ఎప్పుడో సముద్రంలో పడిపోతారన్న పరిస్థితి అక్కడ కనిపిస్తూ ఉంటే, అప్పుడు వాళ్ళందరూ కూడా ఇది ఎవరి వలన వచ్చింది, అసలు ఇంత తుఫాను రావడానికి కారణం ఏంటని చీటీలు వేస్తే ఎవరి వల్ల వచ్చిందంటది? యోనా పేరు మీద వచ్చింది ఆ చీటీ. అప్పుడు యోనా ఏమన్నా, నువ్వు అసలు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చావంటే, నేను హెబ్రీయుడను, ఆకాశమునకు భూమికొని దేవుడైన యెహోవా యొక్క సేవకుడను, నేను ఆయన చిత్తాన్ని జరిగించక నా స్వచిత్తముతో నేను ఈ ఓడ ఎక్కాను, అందుకే ఈ తుఫాను వచ్చింది అని యోనా గారు వాళ్ళకి చెప్పినప్పుడు, మరి దీనికి పరిష్కారం ఏంటి? ఇది తగ్గాలి అంటే నన్ను ఎత్తి సముద్రంలో పడేయటమే, వెంటనే ఇది తగ్గిపోతుంది. మనుషులు భయపడ్డారు, కానీ ఒక్కడి కోసం 10 మంది చచ్చిపోవచ్చా? కరెక్ట్ అది? ఒక్కడి కోసం 10 మంది ప్రాణాలు అపాయకరమైన పరిస్థితుల్లో ఉంటే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఈ ఒక్కడే లేకపోతే ఎంత బాగుంటది. మన 10 మంది చక్కగా బ్రతకొచ్చు, మన 10 కుటుంబాల పిల్ల పాపలతో చల్లగా ఉండొచ్చు. ఒక్కడే మనకు అడ్డు కాబట్టి ఒక్కడిని వేసేద్దామని సముద్రంలో అతన్ని ఎత్తి పడవేసినప్పుడు దేవుడు దేనికి ఆజ్ఞాపించాడండి? చేపగా ఆజ్ఞాపించి, చేప వచ్చి అలా పట్టుకుంది యోనా గారు. 3 రాత్రి పగలుగా యోనా గారు ఎక్కడున్నారండి? చేప కడుపులో ఉన్నప్పుడు మొరపెడతా ఉన్నాడు, దేవా నన్ను క్షమించు, నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను బ్రతికేను, నీ చిత్తము తెలుసు కూడా దాన్ని జరిగించుకోకుండా ఉన్నందుకు నాకు సరైన గుణపాఠం నువ్వు నేర్పించకుండా ఒక్క అవకాశం నాకు ఇస్తే నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభు అని చేప యొక్క కడుపులో ఉండి ఆయన ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుడు కృపామయుడు కదండి, ఇంకొక అవకాశం ఇచ్చాడు యోనా గారికి. అప్పుడు వెళ్ళాడు నినివే పట్టణానికి, అక్కడ ప్రవచనాన్ని చెప్పాడు. దేవుడు యోనా గారిని క్షేమంగా ఆ చేప కడుపులో నుంచి తీసుకొచ్చి పంపించాడు. ఫస్ట్ దెబ్బలు తిన్న తర్వాత ఏమైంది? యోనా గారు లోబట్టాడు. అదే దెబ్బలు తినకోకుండా నేను లోబడి ఉండటమైతే నీ ద్వారా ఇంత అల్లకల్లోలము జరిగి ఉండేదే కాదు కదా. ఆ వాడవాళ్ళు కూడా అంత భయానకమైన పరిస్థితిలోకి వచ్చిండే వాళ్ళు కాదు కదా. యోనానే విడిచిపెట్టని దేవుడు నిన్ను విడిచిపెడతాడా?
నీ జీవితంలో ఆయన చిత్తము ఉంటే గనక నిన్ను వాడుకోవాలని ఆశపడుతూ ఉంటే, లేదా నీ ద్వారా ఏదో ఒక పని ఆయన జరిగించాలని ఆశపడుతూ ఉంటే, నీ జీవితం అనే నావలో కూడా ఎన్నో సమస్యలు వస్తాయి. నీ జీవితం అనే నావ కూడా సక్రమంగా వెళ్ళదు. నువ్వేది చేయాలనుకున్నా అందులో సమస్యలు ఎదురవుతావు, శోధనలు ఎదురవుతావు. సంతోషం సమాధానం కన్నా వేదన దుఃఖము కలుగుతావు. అప్పుడు ఏ మొక్కాడు, ప్రభువా నాకు మంచి జాబ్ ఇచ్చావు, మంచి స్థితి ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు, నేను మంచిగానే బ్రతుకుతున్నా, అయినా సంతృప్తి లేకపోతే ఏదో ఒక శోధన, ఏదో ఒక వేదన హృదయాన్ని పిండేస్తావు. అసలు ఏంటో నాకు అర్థం కాదు. ఎందుకు పుట్టించావు నన్ను? నేను అనుకున్నాను ఇప్పటి వరకు జాబ్ చేయడానికి నన్ను పుట్టించావు అనుకున్నా, ఇప్పటి వరకు నా కుటుంబాన్ని పోషించడానికి పుట్టించావు అనుకున్నా, ఇప్పటి వరకు ఒక మంచి స్థితిని అనుభవించడానికి పుట్టించావు అనుకున్నా. కానీ నా జీవితంలో ఎదురైతున్న పరిస్థితుల్లో చూస్తా ఉంటే నన్ను పుట్టించింది దానికోసం కాదు, ఏదో నువ్వు నాతో చేయించాలని, నీ చిత్తం ఏదో నా పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రభు. ఏంటా చిత్తమో చెప్పు అని అప్పుడైనా మోకాలు వేసి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన చిత్తం నీకు బయలుపరుస్తుంది. అప్పుడు కూడా నువ్వు మోకాలు లేకోకుండానే ఉన్నావు అనుకోండి, దేవుడు చూసి 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 యోనాని చేప గడుపులో వేసినట్టు నిన్ను కూడా ఎక్కడో ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేస్తాడు. అవకాశం ఇంకా యోనా గారు ప్రార్థన చేశాడు కాబట్టి కనీసం అవకాశం ఇచ్చాడు. నువ్వు ఫుల్ స్టాప్ పెట్టక మునిపే నువ్వు కూడా ప్రార్థన చేసే దేవుణ్ణి అడుగు, ఈ చిత్తం ఏంటో ప్రభు, దెబ్బలు కావాలో ఘనమైన స్థితి కావాలో నీవే తెలుసుకో. ఇంకా దేవుని చిత్తం ఏంటి అంటే చూడండి, దేవుని చిత్తాన్ని కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసా? 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం అండి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు పరిశుద్ధులవుతాయే అనగా మీరు జారోక్తులకు దూరంగా ఉంటాయే దేవుని చిత్తం. సరిపోతుందండి. 1 తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటంను ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ఇప్పుడు అర్థమైందా? దేవుని చిత్తం ఏంటి? నీవు నేను కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలన్నది దేవుని చిత్తం. అందుకే ఆ పరమ స్థలాన్ని విడిచి, ఆ మహిమ కలిగిన స్థలాన్ని విడిచి, దేవుడితో ఉండిట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోకుండా ఆ అత్యున్నతమైన సింహాసనం మీద ఆశీలైన పరిస్థితి అంతటిని కూడా విడిచి మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి ఆయన రక్తాన్ని చిందించింది. ఎందుకో తెలుసా? పాపంతో కొట్టిమిట్టాడుతున్న మనల్ని ఆయన పరిశుద్ధ రక్తంతో కడిగి మళ్ళీ పరిశుద్ధులుగా చేసి ఆయన రాజ్యంలోకి తీసుకుని వెళ్ళడానికి ఆయన దిగి వచ్చాడు. ఆల్రెడీ ఆయన రక్తంలో కడగబడక క్రితం వరకు కూడా నువ్వు నీ దేహంకి ఇష్టం వచ్చిన కార్యాలు చేస్తూనే, జారత్వం చేస్తూ, ఇష్టం వచ్చినట్లుగా నీ దేహానికి ఏది కావాలో వాటి అన్నిటినీ చక్కగా దేహానికి అనుగ్రహించావు, అందించావు, అన్ని చేసి. కానీ ఆయన రక్తంలో కడగబడిన తర్వాత కూడా అట్టే రీతిగా జీవించుతూ ఉన్నావు అంటే రేపొద్దున దేవుడి ఉగ్రతకి నేను నీవే అప్పగించుకుంటున్నాడు. దేవుడు సెలవిస్తా ఉన్నాడు, జారత్వం నాకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. పరిశుద్ధంగా బ్రతకాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. ఇంకా కింద ఏమంటున్నాడో చూడండి, దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకుని వలనో అది ఎరిగినట్టయే దేవుని చిత్తం. ఘటం అంటే ఏంటో తెలుసా? మన శరీరం. చాలా మంది దేవుని ఎరగని బిడ్డలు వారి శరీరాన్ని చూడండి చక్కగా ఇష్టం వచ్చినట్టు అలంకరించేసుకుని, పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని, మరి లిప్స్టిక్లు వేసుకుని, అవన్నీ వేసుకుని, ఇదిగో తొడలు కనిపించేంత వరకు ఫ్యాన్లు వేసి, టైట్ బిట్లు వేసి బయట తిరుగుతూ ఉంటారు, పప్పులు వెళ్తూ ఉంటారు. వాళ్ళు చూసినప్పుడు పురుషులకు ఏం కలుగుతుందండి? బాయ్స్కి ఏం కలుగుతుంది చెప్పండి? ఇప్పుడు మనమే ఉన్నాం కదా, చెప్పండి. ఖచ్చితంగా దీన్ని ఏం చేయాలి? ఏదో ఒకటి చేసి అంటారు. ఈ మాటలు కదా మాట్లాడేది, ఆ మాటలే కదా. తర్వాత ఎక్కడొకక్కడ పట్టుకోవడం, ఏదో ఒకటి చేయడం. అదే నీకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉందనుకో, అక్కడ ఏమైపోతుంది? నీ దేహం అంతా కూడా అక్కడ ఏమవుతుంది?
ఆ పవిత్రత అయిపోతుంది. ఒక కామం అన్నది నీ దేహాన్ని వేలుబడి చేస్తా ఉంటుంది. దాని వలన నీ దేహము పరిశుద్ధతను కోల్పోయి అపవిత్రత అంటుకుని దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటావు తెలుసా? పరిశుద్ధురాలుగా ఉంటావా, లేకుంటే కుళ్ళిపోయిన స్థితిలో, ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటావా? ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటావు? నీ యజమానికి పరిశుద్ధంగా ఉండడం ఇష్టం, అది నీ వెరిగేయండి కూడా అలాగా చేయకపోతే నీకు ఖచ్చితంగా దెబ్బలే. నీకే కాదు, వాక్యం చెప్తున్నా నాకు కూడా దెబ్బలు. ఈనాడు చాలా మంది దేహంతో కాకపోతే కళ్ళుతో చేస్తున్నారు. ఎలాగా తెలుసా? ఫోన్లో చూసుకుంటా. ఈనాడు ఫోన్లో అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. మీరు చూడండి, అసలేసమైన చిత్రాలు కూడా ఫోన్లో ఈనాడు చాలా అందుబాటులో ఉన్నాయి. వీళ్ళు వేరే వాళ్ళతో వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ గా ఫోన్లో చూస్తూనే వాటిని ఊహించేసుకుంటూనే పాపము చేస్తూ వారి దేహాలను అపవిత్రపరుచుకుంటున్న వారు బోల్డంత మంది ఉన్నారు. నీ కన్ను జాగ్రత్త. నీ కన్నుతో వేటిని చూస్తున్నావు? అసలు ఫోన్ ఇచ్చింది చక్కగా మంచిగా ఉపయోగించుకోవడానికి, మంచి నేర్చుకోవడానికి, అనేక మందికి నీకున్న టాలెంట్ దాని ద్వారా బయట పెట్టడానికి. అంతేగాని నాడు ఫోన్ ఇష్టం వచ్చినట్లు చూడరాని వాటిని చూస్తూ దేహాన్ని అపవిత్రపరుచుకుంటున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు. నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతా కూడా చెడిపోతుంది. నీ కన్నుకి చీకటి ఆవరిస్తే నీ దేహాన్ని కూడా చీకటి ఆవరించినట్టే. నీ దేహానికి దీపం ఏంటో తెలుసా? కన్నే. నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా కూడా తేటగా ఉంటుంది. నీ కన్ను చెడిందైతే, చీకటితో నింపబడిందైతే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా? చీకటితో నింపబడిపోయి ఉంటుంది. అందుకే నీ దేహంలో ఏ భాగమైనను చీకటితో కమ్ముకుందేమో ఒక్కసారి చూసుకో. ఆ చీకటితో కమ్ముకున్న భాగాన్ని వెలుగుతో నింపుకోవడానికి వాక్యాన్ని చేత పట్టుకుని నీ దేహాన్ని వెలిగించుకో. అంతేగాని పోలే ఈ భాగం పోయింది, ఈ భాగం పోయింది, ఈ భాగం ఎందుకు? ఇప్పుడు కన్ను పోయింది, కన్ను తర్వాత ఈ చెయ్యి కూడా పోతే ఏమవుతుందని మొత్తం దేహాన్ని తీసుకెళ్లి పాపంతో నింపేసుకుని నీ దేహము దేవుని ఆలయం అని నీ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకోకుండా ఇష్టం వచ్చినట్లు పాడు చేస్తావు అంటే దేవుని ఎదుట నిలబడే శ్రేష్టమైన స్థితిని నువ్వు కోల్పోతావు. చాలా జాగ్రత్త వాక్యం వింటున్న వాళ్ళ. నీ యజమాని చిత్తం ఏంటో నీకు తెలిసింది. పరిశుద్ధంగా ఉండడం నీ యజమాని చిత్తం. జాగ్రత్తకు దూరంగా పారిపోవడం నీ యజమాని చిత్తం. నీ దేహం ఎలా పడితే అలంకరించేసుకుని అట్రాక్షన్ చేసి బయట వారిని ఆకర్షించుకోవడానికి కాదు. నీ దేహము దేవుని ఆలయం అని నీకు తెలిసింది. వీటన్నిటిని బట్టి నువ్వు నీ యజమాని చిత్తాన్ని తెలుసుకున్న నువ్వు ఎలా జీవించాలో తెలుసా? ఎలాంటి వస్త్రాలు ధరించాలో తెలుసా? నీ దేవుని నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభు, అటు రీతిగా ఉండినట్టు నాకు కృప చూపించాలని దేవుడిని అడగాలి. ఖచ్చితంగా మన దేవుడు కృప చూపించి మనకు సహాయం చేసే దేవుడు. మిగతా వాళ్ళు పడిపోతుంటే ఇంకా పడాయాలని చూస్తారేమో కానీ పడిపోతున్న స్థితిలో ఉన్న నీవు దేవా నేను పడిపోతున్నా నాకు సహాయం చేయవా, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అంటే ఆయన ఖచ్చితంగా పడిపోతున్న నీకు సహాయం చేసి నిశ్చలంగా ఒక స్థిరమైన బండ మీద నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తుని స్థిరమైన బండ మీద ఆయన నిలబెడతాడు నిన్ను. నీకెవరు సహాయం చేసినా చేయకపోయినా ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తుంది. ఆ సహాయం చేసిన తర్వాత మళ్ళీ అదును చూసుకొని మళ్ళీ పాపంలోకి దూకేవనుకో ఈసారి సహాయం చేయడానికి అవకాశం ఏమిటి? కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడి కంటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి. అవి నేను నెక్స్ట్ మీకు చెప్తాను. ఎందుకంటే మనకి టైము మరి అయిపోతూ ఉంది కాబట్టి దేవుని సన్నిధిలో మరి దేవుని చిత్తం ఎరిగి ఇంటూ కూడా అలాగే చేయని వాడికి దెబ్బలు పడును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని విన్న మీరు ఆ వాక్యాన్ని మీరు హృదయంలో భద్రం చేసుకుని అటు రీతిగా జీవించడానికి ప్రయాసపడండి. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఆయన కృప, ఆయన కాపుదల ఎప్పుడూ మీకు తోడుగానే ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మీ కొద్ది మాట దేవుడు దీవించిన దాకా ఆమేన్.